బేబీ గుర్తొస్తున్నానా? వచ్చేం చేస్తున్నా? బేబీ నేను మళ్ళీ కాల్ చేస్తా. బాయ్ బాయ్ బాయ్. బా హోటల్ కన్నా మేడం ఎదిరిపోయిందిగా. అనగా అనగనగా కనులే కలగనగా నిజమై మెరుపల్లే బాలేగా నా ఊపిరి నడక తన ఊపిరి జతగా కలగలిసి మొదలయ్యేనో అలజడిగా. అరిరే అరిరే మనసే అదిరే నీ వల్ల నాలో నయ్యల్లరే ఎవరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాస్తున్నానెందుకో. అడుగుల వెంట నే గురుతై ఉంటా నీ పాదమే దాటు ప్రతి చోటున నీ పెదవులు తాకే నా పేరును వింటా ఓ స్పర్శకే పొంగిపోతానట. కాలం కలిపింది జోడి బాగుందని ప్రాణం అడిగింది నీ తోడు సాగాలని దూరం దూరం అయ్యే దారి చూపిస్తుంది ఒకటవని. ఎలాగైనా మార్చాలి ఆ మెథడ్ని. థ్యాంక్ యూ. అసలు ఎవరైనా దీన్ని చేసింది? ఇలాంటి ఫుడ్ ఎవరైనా తింటారా? ఓనర్ కుదిరైన నాకే ఇలాంటి ఫుడ్ పెడితే ఇంకా బయట కస్టమర్స్ పరిస్థితి ఏంటి? మేనేజర్ మేనేజర్ అసలు చెప్పరా? ఆకాశం తానే చినుకల్లే మారి అచ్చింతలై పైన రాలాయిగా ఆ ఉరుముల శబ్దం మనసున నిశ్శబ్దం మోగాయిలే మేళ తాళాలుగా. మేనేజర్ ఫుడ్ అసలు బాగోట్లేదు. మినిమం స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ చేయరా మీరు? అవును, నేను కూడా 3 days నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఫుడ్ టేస్ట్ అస్సలు బాగోట్లేదు. ఆ రోజు నేను చెప్పిన చెఫ్ని తీసేయలేదా? మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు మేడం. మీరు ఎవరు ఫుడ్ టేస్ట్ నచ్చి రోజు ఇక్కడికి వస్తున్నారో అతన్నే జాబ్లో తీసేశారు. ఈ హోటల్ ఓపెన్ చేసి 3 weeks అవుతున్నా కానీ ఈ విషయం మా మేనేజర్కి కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్కి కానీ ఎవరికీ తెలియదు. మరి ఆ రోజే తను చెప్పొచ్చు కదా. ఎలా చెప్పగలడు మేడం? తను మోగోడైతే. తను ఎక్కడుంటాడో తెలుసా?
అయినా ఎప్పుడు ఈవినింగ్ టైమ్స్ వచ్చేవాళ్ళు ఈరోజు మార్నింగ్ వచ్చారండి మ్యామ్. నీలాంటి వాళ్ళ రియల్ ఫేసెస్ చీకట్లో గుర్తించలేక మార్నింగ్ వచ్చారా? ఒకటి గుర్తుపెట్టుకో, పక్కన వాళ్ళ డిసడ్వాంటేజ్ని మనం ఎప్పుడూ అడ్వాంటేజ్గా తీసుకోకూడదు. మెయిన్గా పక్కన వాళ్ళ కష్టానికి ఫలితం మనం అస్సలు ఆశించకూడదు. అయినా అమ్మాయిలు మీలా హడావిడి చేసేవాళ్ళని ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారేమో కానీ మీ మీద గుడ్ ఇంప్రెషన్ వచ్చే ఛాన్సే లేదు. గాట్ ఇట్? నౌ యూ కెన్ లీవ్. అటు కాదు, ఇటు. సారీ. బై ద వే, మీ ఫుడ్ టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ మీ ఫుడ్ కోసం నేను డైలీ వస్తా.